హాయ్ గైస్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ మనం సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఉంది ఈరోజు హోమ్ గ్రౌండ్లో. ఉప్పల్ గ్రౌండ్లో ఉంది. సో దాని గురించి చిన్న ప్రివ్యూ చేద్దామని చెప్పి మళ్ళీ చాలా డేస్ తర్వాత మేము ముందుకు వచ్చాను. లాస్ట్ హోమ్ మ్యాచ్ ఎలా జరిగిందో మీ అందరికి తెలుస్తుంది. ఆ రోజు నేను కూడా అటెండ్ అయ్యాను. రికార్డ్ టోటల్ 277 రన్స్ కొట్టారు. టోటల్ రీసెంట్గా బ్రేక్ చేయడానికి కేకేఆర్ కూడా ట్రై చేసింది. సో సన్ రైజ్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్లో కొంతవరకు ఫైట్ చేసి సెకండ్ మ్యాచ్లో సూపర్గా విక్టరీ అందుకొని థర్డ్ మ్యాచ్లో కొంచెం అటు ఇటుగా ఆడడం కొంతవరకు వరింగ్ సైన్ ఉంది సన్ రైజ్ హైదరాబాద్ టీం గురించి. మెయిన్గా కొన్ని కాన్సెప్ట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మయాంక్ అగర్వాల్ గురించే అందరి డిస్కషన్. ఎందుకంటే ఇప్పుడు ఆడిన 3 మ్యాచెస్ కలిపి అతని స్ట్రైక్ రేట్ 115.65 మాత్రమే ఉంది. వెరీ వెరీ లో. అండ్ పోయిన మ్యాచ్ చూసుకుంటే అతను పవర్ ప్లేలో హెడ్కి స్ట్రైక్ ఇవ్వకుండా మొత్తం బాల్స్ ఆడేశాడు. తర్వాత కొట్టింది ఏం లేదు, మీకు తెలిసే ఉంటుంది. అదేవిధంగా మార్క్రమ్ ఆర్ ఫిలిప్స్, ఇది ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. మార్క్రమ్ వచ్చేసి ఫస్ట్ మ్యాచ్లో గబగబా ఆడేసి వెళ్ళిపోయాడు. సెకండ్ మ్యాచ్లో క్లసన్కి హెల్ప్ఫుల్గా ఉండి చివరి వరకు ఉన్నాడు. బట్ వాట్ అబౌట్ ద థర్డ్ మ్యాచ్, అతను బాల్ టు బాల్ రన్స్ తీయడం వల్ల కొంతవరకు బొక్కబడిందని చెప్పి సన్ రైజర్స్ ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. సో ఈరోజు మార్క్రమ్ని తీసుకోవాలా ఫిలిప్స్ని తీసుకోవాలా అంటే మేబీ మార్క్రమ్కి ఇంకో ఛాన్స్ ఇస్తారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక స్టెబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్లో కావాలి కాబట్టి ఖచ్చితంగా మార్క్రమ్ ఈరోజు ఆడతాడని అనుకుంటున్నాను. నాట్ బ్యాడ్ పెర్ఫార్మెన్స్ ఫస్ట్ మ్యాచ్ అండ్ సెకండ్ మ్యాచ్, ఓన్లీ థర్డ్ మ్యాచ్ సరిగ్గా లేదు. అండ్ కమింగ్ టు ద అదర్ సమత్ చాలా బాగా ఆడాడు పోయిన మ్యాచ్లో. బట్ అతనికి స్ట్రైకింగ్ రాలేదు లాస్ట్ ఓవర్, అది మాకు భారీ బొక్కబడింది. లాస్ట్ మ్యాచ్ గురించి మీరు డిస్కస్ చేస్తే అందరూ బౌలింగ్ పెద్ద కాన్సర్న్ అనుకుంటున్నారు సన్ రైజర్స్కి ఫస్ట్ నుంచి కూడా. బట్ మీరు గమనించండి, ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్, ఈవెన్ థర్డ్ మ్యాచ్ కూడా బౌలర్స్కి అసలుకి నరకం లాంటి పిచ్లు అవి. బ్యాటర్స్కి మాత్రమే సూపర్గా వర్కౌట్ అయ్యే పిచ్చెస్ మీద మన వాళ్ళు బౌలింగ్ చేస్తారు. అందుకే మన ఎకానమీలు ఎలా ఉన్నాయంటే మార్కండే 11.27, ఉన్నత్కత్ 2 మ్యాచెస్ ఆడాడు బాగానే చేసినప్పటికీ 11.16, భూవి ఆల్మోస్ట్ 11. ఇక ఓన్లీ ప్యాట్ కమిన్స్ లెస్ దాన్ 8 తప్ప మిగతా వాళ్ళందరూ, ప్యాట్ కమిన్స్ మోర్ ఆర్ లెస్ 8 తప్ప మిగతా బౌలర్స్ అందరూ 11-12 ఎకనామీ మీద కొట్టించుకున్నారు. ఎక్సెప్ట్ నటరాజన్ కూడా ఆడింది 2 మ్యాచ్లో మీకు తెలుసు. ఒక మ్యాచ్ ఆడింది నటరాజన్. సో అదే చెప్తున్నా, అంటే బౌలింగ్ పెద్ద కాన్సర్న్లా కనిపిస్తున్నా. ఇప్పటివరకు ఆడిన పిచ్చెస్ ఏది 2 పేస్ లేదండి, టోటల్గా బ్యాటింగ్. ఈవెన్ గుజరాత్ టైటన్స్ ఆడిన మ్యాచ్లో కూడా మీరు గమనిస్తే లాస్ట్ ఓవర్లో అసలు రన్స్ రాలేదు. ఆ లాస్ట్ ఓవర్ రన్స్ రాలేదు. అండ్ మయాంక్ అగర్వాల్ మంచి బ్యాటింగ్ పిచ్ మీద బ్రేక్ డ్యాన్స్ వేసాడు, అనుకున్నంత రన్స్ అక్కడ రాలేదు. ఈ రెండు చూసుకుంటే అక్కడ ఓవర్స్ అక్కడ కొన్ని బాల్స్, మిడిల్ ఓవర్లో కొన్ని బాల్స్, లాస్ట్ ఓవర్ ఇవన్నీ తీసేస్తే పర్ఫెక్ట్గా ఆడినట్టు అయి ఉంటే అక్కడ ఖచ్చితంగా స్కోర్ మాత్రం 190 దాకా చేరుకునే ఛాన్స్ ఉంది. నిన్న మీరు చూశారు, నిన్న పంజాబ్ మ్యాచ్, గుజరాత్ మ్యాచ్ యాజ్ టీజ్. నిన్న గుజరాత్ టైటన్స్ 199 రన్స్ కొట్టినా సరే పంజాబ్ చేయగలిగింది. అంటే పోయిన మ్యాచ్ కూడా అంత టఫెస్ట్ పిచ్ ఏం కాదు, మనోళ్ళు సరిగ్గా ఆడలేదు, మనోళ్ళు కొంచెం కంగారు పడ్డారు. ఈవెన్ అభిషేక్ శర్మలో కూడా ఆ కంగారు కనిపించింది, హెడ్లో కూడా కంగారు కనిపించింది. క్లసెన్ వచ్చేసి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అలా అవుట్ అయిపోతూ ఉంటాడు. సో అలా జరిగిపోయింది తప్ప అదేమీ టఫ్ పిచ్ ఏం కాదు. చెప్పండి, గుజరాత్ టైటన్సే చాలా స్ట్రగుల్ అయ్యారు. ఎక్సెప్ట్ దట్ ఓవర్ ఫ్రమ్ మార్కండే. లాస్ట్ డెత్ ఓవర్లో వేసిన ఒక్క ఓవరే మ్యాచ్ మొత్తం తిప్పిపడేసింది. బట్ నెవర్‌థెలెస్ అక్కడ చూసుకుంటే ఖచ్చితంగా అది కూడా బ్యాటింగ్ పిచ్. అంటే మన బ్యాటర్స్ కొట్టలేదు, మనం చాలా తక్కువ కొట్టాం. యాక్చువల్గా 190+ కొట్టగలిగే పిచ్. అదేవిధంగా డిఫెండ్ చేసే సత్తా ఉన్న బౌలర్స్ కూడా మన దగ్గర ఉన్నారు. బట్ ఏమైంది, ఒక బ్యాడ్ ఓవర్ మొత్తం మటాష్ అయిపోయింది. సో నేను చెప్తానంటే బౌలింగ్ పెద్ద కన్సర్న్ కాదండి, ఎందుకంటే పిచ్లు అలా ఉన్నాయి. అన్ని బ్యాటింగ్ పిచ్, ఎంటర్టైన్మెంట్ పిచ్. మీరు వైజాగ్ మ్యాచ్ కూడా చూసుంటారు ఎలా కొట్టారు. సో మోస్ట్లీ ఈవెన్ ఆర్సీబీ మ్యాచెస్ కూడా చూసుంటారు. మోస్ట్ ఆఫ్ ది గ్రౌండ్స్లో బ్యాటింగ్ పిచ్చెస్ రెడీ చేస్తున్నారు, దాని అవుట్కమ్ కూడా అలాగే వస్తుంది. కమింగ్ టు ద స్పిన్నర్ని ఎవరు పిక్ చేసుకోవాలంటే మరి మార్కండేని రిప్లేస్ చేయాలా, లేకపోతే పోయిన మ్యాచ్ డీసెంట్గా వేసాడు సుందర్, సో సుందర్ని మళ్ళీ ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకురావాలా. అలాగే చూసుకుంటే షాబాజ్ అహ్మద్ కూడా 11 ఎకనామీ మీద వేసిండు. స్పిన్నర్ పెద్ద కాన్సర్న్ అయిపోయింది. హసరంగా వచ్చేసి రావట్లేదు. మరి ఏమన్నా ఛాన్స్ ఇవ్వడానికి ఛాన్స్ అంటే మనం ఫస్ట్ 2 మ్యాచెస్లో షాబాజ్ అహ్మద్ని బ్యాక్ చేసి అతను బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి అతను ఖచ్చితంగా టీంలో ఉంటాడు, మొత్తం కోట వేయకపోయినా సరే. వాట్ అబౌట్ ద మెయిన్ స్పిన్నర్ మార్కండే పెర్ఫామ్ చేయట్లేదు, మనకి ఫారిన్ స్పిన్నర్ లేడు. సో మరి కొత్తగా ఆ సుబ్రహ్మణ్యన్ అనే టీఎన్పిఎల్ ప్లేయర్ని ట్రై చేయడానికి స్కోప్ ఉందా అంటే చెన్నైతో ఆడుతున్నాం కాబట్టి స్కోప్ ఉందా లేదా అంటే తెలియదు. ట్రై చేయొచ్చు.
అండ్ చెన్నై లాంటి టీం మీద ఇట్లాంటి ప్రయోగాలు చేస్తే ఏమవుతుంది అనేది కూడా మనం చెప్పలేం. బట్ స్టిల్ మనకు బ్యాకప్గా మార్క్రమ్ ఉన్నాడు బౌలింగ్ వేయడానికి. ఫిలిప్స్ తీసుకుంటే ఫిలిప్స్ ఆర్ మార్క్రమ్ ఇద్దరు బౌలింగ్ వేస్తారు. హెడ్ కూడా బౌలింగ్ వేస్తాడు, అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ వేస్తాడు, సమత్ కూడా బౌలింగ్ వేస్తాడు. బట్ మన పార్ట్ టైమర్స్ని యూజ్ చేయట్లేదు. బ్రేక్ త్రూ కోసం పార్ట్ టైమర్స్ని యూజ్ చేయడం అనేది మీకు అది T20 క్రికెట్ కాదు, ఎప్పటి నుంచో నానవాయితీ. కాబట్టి పార్ట్ టైమర్స్ కూడా కొన్ని ఓవర్లు ఇస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే మనకు కావాల్సిన వేరియేషన్స్ ఉన్న బౌలర్స్ ఉన్నారు. అంటే మార్క్రమ్తో ఒక వేరియేషన్, అభిషేక్ శర్మతో ఒక వేరియేషన్, సమద్తో ఒక వేరియేషన్ అన్నప్పుడు మిడిల్ ఓవర్స్లో పార్ట్ టైమర్స్తో ఒకటి 2 ఓవర్లు వేయించడానికి తప్పలేదు. మాకు మార్కండేతోనే కోటా కంప్లీట్ చేయాలంటే కొంచెం కష్టమే. అంటే ఈరోజు సిఎస్కే చూసుకుంటే మీరు లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నారు. మీరు రవీంద్ర జడేజా, దూబే, మోయిన్ అలీని తీసుకుంటే మోయిన్ అలీ, శాంట్నర్ తీసుకుంటే శాంట్నర్. సో లెఫ్ట్ హ్యాండర్స్ చాలామంది ఉన్నారు సిఎస్కేలో. అంటే చాలామంది కాదు, ఒక సైజబుల్ ఒక త్రీ ప్లేయర్స్ అయితే ఖచ్చితంగా మీకు టీంలో కనిపిస్తున్నారు. సో ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి మరి ఎలాంటి స్పిన్నర్లు తీసుకోవాలి. అభిషేక్ శర్మ అయితే దానికి షూట్ కాడు. బట్ మార్కండే ఎంతవరకు లాక్ వస్తుందనేది అర్థం కావట్లేదు. సో మరి మార్కండేని ఈరోజు బ్యాక్ చేస్తారా, లేకపోతే సుబ్రహ్మణ్యాన్ని కొత్త ప్లేయర్ తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్ చేస్తారనేది మనకు తెలీదు. ఆన్ హోల్ బౌలింగ్ డిపార్ట్మెంట్ బ్యాటింగ్ పిచ్ల మీద వరస్ట్గా పెర్ఫామ్ చేసినప్పటికీ కొంతవరకు నాకు నమ్మకం ఉంది సన్ రైజర్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్ మీద. బట్ అది ఎంతవరకు వెళ్తుందనేది ఈరోజు మ్యాచ్ చూస్తే తెలుస్తుంది. అండ్ కమింగ్ టు సిఎస్కే తోటి మనకి చాలా వరస్ట్ రికార్డ్ ఉంది. 2018లోనే మనం 4 మ్యాచ్లు ఓడిపోయాం. టోటల్గా ఐ థింక్ 14 మ్యాచెస్ వాళ్ళు గెలిస్తే మనం 5 మ్యాచెస్ గెలిచినట్టున్నాం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంటే ఆ 5 మ్యాచెస్లో 2019 హైదరాబాద్లో జరిగిన హోమ్ మ్యాచ్ ఉంది. దాంట్లో ధోని ఆడలేదు ఆ రోజు. బేస్టో ఐ థింక్ 50 చేసినట్టున్నాడు. సూపర్ మ్యాచ్ అది. లాస్ట్ ఇయర్ మన సిఎస్కేతో ఆడిన మ్యాచ్ మీకు గుర్తుండే ఉంటుంది. చాలా వరస్ట్, 130 సంథింగ్ కొట్టాం, ఈజీగా చేసి పడేశారు. బట్ స్టిల్ లాస్ట్ 2 ఓవర్స్ వరకు బాగానే డీసెంట్గా బౌలింగ్ అయితే లాక్కొచ్చారు మన సన్ రైజర్స్ హైదరాబాద్. మరి సిఎస్కేతో ఇంత వరస్ట్ రికార్డు ఉండి ఈరోజు సిఎస్కే మీద గెలవాలంటే ఉన్న ఆయుధం ఏంటి? ఐ థింక్ బ్యాటింగ్. మన బ్యాటింగ్ డిపార్ట్మెంట్ రెచ్చిపోతే ఖచ్చితంగా సన్ రైజర్స్ చేతిలో ఒక 2 పాయింట్స్ చేతిలో ఉంటాయి. ఎందుకంటే హోమ్ గ్రౌండ్, మళ్ళీ ఎక్కువ రన్స్ కొట్టే స్కోప్ కనిపిస్తుంది. ఐ మీన్ అలాంటి పిచ్ తయారు చేసే స్కోప్ కనిపిస్తుంది. కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ మన బ్యాటింగ్ ఫైర్ అంటే అది అది ఫస్ట్ టాస్ విన్నే బ్యాటింగ్ తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే సిఎస్కే మీద చేసింగ్ అంత ఈజీ కాదు. ఎందుకంటే జనరల్గా మీరు 2018 మెగా ఆక్షన్ తర్వాత చూసుకుంటే ధోని కెప్టెన్సీలో సిఎస్కే ఎప్పుడు మనం డామినేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన బ్యాటర్స్ ఎప్పుడు ఒక రకమైన ట్రెడిషనల్ షాట్స్ ఆడుతూ ఉంటారు. అప్పుడు మనీష్ పాండే ఉన్నా, కేన్ విలియమ్సన్ ఉన్నా, ఈవెన్ 2018 విషయానికి వస్తే ఈవెన్ మన ఓపెనర్స్తో స్ట్రగుల్ అయ్యాం. యూసఫ్ పఠాన్ ఉన్నా, హూడా ఉన్నా, ఒక ట్రెడిషనల్ బ్యాటింగ్ ఉన్నప్పుడు ధోని చాలా ప్రెడిక్టబుల్గా ఫీల్డ్ సెట్ చేసేవాడు. ఈవెన్ 2020లో కూడా మనం ఒక మ్యాచ్ గెలిచాం. ఐ మీన్ దుబాయ్లో జరిగిన ఒక మ్యాచ్ గెలిచాం. గెలిచిన మ్యాచ్ వచ్చేసి ఐ థింక్ ఆ రోజు ప్రేమ్ గర్గ్ ఆడిండు. ఆ రోజు కూడా ఇంకా 21లో అయితే వరస్ట్గా ఓడిపోయాం ఒక మ్యాచ్. దాని తర్వాతే మనకి కెప్టెన్ చేంజ్ కూడా జరిగింది. అప్పుడు మీరు చూస్తే ఫీల్డ్ ప్లేస్మెంట్స్కి మనం సిఎస్కేతో ఆడుతున్నప్పుడు, ఎందుకంటే మన బ్యాటర్స్ ఎప్పుడు ఒక ట్రెడిషనల్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఆ గ్యాప్స్ చూసి కొడదామని ట్రై చేస్తూ ఉంటారు. ధోని ఏంటంటే ఆ స్క్వేర్ బౌండరీ దగ్గర పర్ఫెక్ట్ ఫీల్డ్ సెట్ చేసుకుంటాడు, ఎటు బౌండరీస్ పోనీయకుండా చూసుకుంటాడు. కాబట్టి ప్రతిసారి మన సిఎస్కే మీద ఇదే విషయంలో స్ట్రగుల్ అవుతాం. మనం ఫస్ట్ రన్స్ స్కోర్ చేయలేకపోతాం. తర్వాత వాళ్ళు ఎట్లాగో మనం 140 కొట్టినా, 150 కొట్టినా, 160 కొట్టినా, 170 కొట్టినా దాని తగ్గట్టు వాళ్ళ ప్లేయర్స్ స్విచ్ చేసుకుంటూ మధ్యలో ప్రెజర్ పెట్టుకుంటూ ఆడేస్తారు. కాబట్టి మనకి ఎప్పుడు సిఎస్కే అనేది టఫెస్ట్ అపోజిషన్. మెయిన్లీ ధోని కెప్టెన్సీలో ధోని రీడ్ చేసి పడేస్తాడు మన బ్యాటర్స్ని. బట్ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఇది కొంచెం డిఫరెంట్ సన్ రైజర్స్ అని చెప్పుకోవచ్చు కంపేర్ టు లాస్ట్ టైం. ఎందుకంటే క్లెసెన్ వచ్చిండు. ఈవెందో లాస్ట్ ఇయర్ మనం ఓడిపోయినా ఒకటే మ్యాచ్ ఆడడం పోయింది సార్ సిఎస్కే తోటి. సో క్లెసెన్ ఉన్నాడు. 2022లో కూడా మనం సిఎస్కే తోటి ఒక మ్యాచ్ గెలిచినట్టున్నాం. ఐ థింక్ ఐ హావ్ టు చెక్, గెలిచామో లేదో తెలీదు. బట్ స్టిల్ ఇది ఒక డిఫరెంట్ టీమ్ లాగా అనిపిస్తుంది. సో మోస్ట్ ప్రాబ్లీ ఈరోజు మన బ్యాటర్స్ తెచ్చిపోతే గెలిచే ఛాన్స్ ఉంది. కమింగ్ టు ద ప్లేయింగ్ 11 ఆఫ్ సన్ రైజర్స్, నా ఒపీనియన్ అయితే రాహుల్ త్రిపాఠిని ఓపెనింగ్ పంపించవచ్చు అభిషేక్ శర్మ తోటి. ఎందుకంటే నేను చెక్ చేశాను, త్రిపాఠి ఓపెనర్గా కేకేఆర్కి ఇంతవరకు ఆడితే 30 యావరేజ్ మీద, అరౌండ్ 30 యావరేజ్ మీద 138 స్ట్రైక్ రేట్ ఉంది. సో ఖచ్చితంగా త్రిపాఠిని ఓపెనింగ్ పంపించడంలో తప్పలేదు. మయాంక్ అగర్వాల్ డ్రాప్ చేసి వన్ డౌన్ యాజ్ నాట్ త్రిపాఠి అండ్
లేకపోతే త్రిపాఠి వన్ డౌన్ దించేసి అభిషేక్ శర్మని ఓపెనింగ్ దించవచ్చు. ఈ టాప్ 3 అయితే హెడ్ త్రిపాఠి, అభిషేక్ శర్మ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. 4th మార్క్రమ్, లేదంటే ఫిలిప్స్‌ని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా క్లాసెన్ ఒక బ్యాటింగ్ ఆర్డర్ పైకెళ్ళాల్సొస్తుంది. సో, తెలీదు మనం ఎవరిని తీసుకుంటారో. ప్రెజెంట్ అయితే నేను మార్క్రమ్ అనుకుంటున్నాను. ఎందుకంటే మార్క్రమ్ 2 మ్యాచ్‌లు బాగానే ఆడాడు డీసెంట్‌గా. ఒక థర్డ్ మ్యాచ్ తోటి మనం డిసైడ్ చేయలేము కాబట్టి అక్కడ చూసుకుంటే మార్క్రమ్ అయితే 2 డౌన్, తర్వాత క్లాసెన్, ఆ తర్వాత మీకు తెలుసు షాబాజ్ అహ్మద్, దెన్ సమద్, ప్యాట్ కమిన్స్, భూవి, నటరాజన్ నెట్స్‌లో బౌలింగ్ వేస్తుంది కాబట్టి ఈరోజు పక్కా ఆడే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మరి మయాంక్ మార్కండేని తీసుకుంటారా, లేకపోతే క్రేజీగా ఉంటుందని చెప్పేసి ఆ కొత్త సుబ్రహ్మణ్య అనే ప్లేయర్ని తీసుకొస్తారా, అది మనకు తెలీదు. అండ్ కమింగ్ టు ది ఇంపాక్ట్ ప్లేయర్గా సమద్ ఆడాడు. అండ్ పోయిన మ్యాచ్ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్గా నితీష్ కుమార్ రెడ్డి కావాలని చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే అతనికి తెలిసిన గ్రౌండ్ అండ్ మంచి హిట్టర్ అని చెప్తున్నారు కాబట్టి మనం ఉమ్రాన్ మలిక్తో ఒక ఓవర్ వేయించాం, ఒకటే ఓవర్ వేయించాం, ఒక మ్యాచ్ ఆడిపించి. అండ్ పోయిన మ్యాచ్లో వాషింగ్టన్స్ ఉందని ఇంపాక్ట్ తీసుకొచ్చి 3 ఓవర్లు వేయించిన. వై నాట్ నితీష్ కుమార్ రెడ్డి? అంటే మనం ఒక బౌలర్ని ఎక్స్ట్రా భరించగలం అనుకున్నప్పుడు నితీష్ కుమార్ రెడ్డిని ట్రై చేయడంలో తప్పలేదు. ఉమ్రాన్ మలిక్ నితీష్ కుమార్ రెడ్డి అంటే మనం మయాంక్ యాదవ్ని చూశాక మళ్ళీ మన వాళ్ళందరికీ ఉమ్రాన్ మలిక్ గుర్తొస్తున్నాడు. ఉమ్రాన్ మలిక్ని మళ్ళీ తీసుకొని ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా. సో ఇంపాక్ట్లో ఉమ్రాన్ మలిక్ నితీష్ కుమార్ రెడ్డి ఎవరో ఇద్దరు ఫాస్ట్ బౌలర్ని ట్రై చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కమింగ్ టు ద ఫైనల్ 11 నాకు తెలిసి మళ్ళీ వాషింగ్టన్స్ ఉందని తీసుకోవాల్సినంత అవసరం అయితే కనిపించట్లేదు. అండ్ ఉన్నత్ కత్తా ఈరోజు ఆడే ఛాన్స్ లేదు కాబట్టి సో మోస్ట్ ప్రాబ్లీ ఈరోజు టీం అయితే ఇలా ఉంటుంది. రాహుల్ త్రిపాఠి అండ్ హెడ్ అభిషేక్ శర్మ, దెన్ మార్క్రమ్, 5th క్లాసెన్, 6th షాబాజ్ అహ్మద్, 7th సమద్, 8th ప్యాట్ కమిన్స్, 9th భూవి, 10th నటరాజన్. మధ్యలో భూవికి ముందు భూవి తర్వాత ఎనీ స్పిన్నర్, ఐ థింక్ అది వాషింగ్టన్ సుందర్, మైక్ మార్కండే ఆర్ సుబ్రహ్మణ్య, ఎనీథింగ్ స్పిన్నర్, తర్వాత నట్టు, అండ్ ఫైనల్గా మీకు తెలుసు నటరాజన్, భూవి. సో ఓవరాల్గా చూసుకుంటే ప్లేయింగ్ 11 అయితే ఈరోజు ఇలా ఉంటుంది. మరి సన్ రైజర్స్ గెలుస్తుందా అంటే అది బ్యాటర్స్ చేతిలోనే ఉంది. బౌలర్స్ నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే ఆ పిచ్ కండిషన్స్ అట్లా తయారు చేస్తున్నారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ సన్ రైజర్స్ హైదరాబాద్కి మాత్రం బ్యాటింగ్లోనే ఏదన్నా అద్భుతాలు చేయాలంటే బ్యాటింగ్లోనే టాప్ ఆర్డర్ రెచ్చిపోవాలి. కింద ఫినిషింగ్లో కూడా బ్యాటర్స్ రెచ్చిపోతే తప్ప ఈరోజు సిఎస్కే మీద సన్ రైజర్స్కి విన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. అండ్ ఏమైనా పాయింట్స్ మర్చిపోతే గుర్తు చేయండి. అంటే మోస్ట్ ఆఫ్ ది యూట్యూబర్స్ మాట్లాడుతున్నారు, రకరకాల ఇష్యూస్ మాట్లాడుతున్నారు. ఇంకేమైనా పాయింట్స్ మర్చిపోతే అట్లానే మీరు మెన్షన్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరితో సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ గైస్.